వినా వెంకటేశం ననాదో ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పూర్తిగా పూర్వపు రోజులలో బీడీసీ పూర్తిగా గ్రామ సభ్యులందరూ కూడా చేయడం జరుగుతున్నది. కానీ ఇప్పుడు పూర్తిగా బీడీసీతో పాటు మన గడిల గంగప్రసాద్ గారు కానీ మన ఆయన ఉండే పరివారకులు కానీ అందరూ కలిసి అత్యంత అద్భుతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి సహకారం చేస్తూ ఉన్నారు. ఉప సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వార్డు సభ్యులు కానీ, బీడీసీ చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ అత్యంత కలిసి అందంగా ఈ కార్యక్రమాన్ని దేవుని వైభవాన్ని గంగప్రసాద్ గారు మాత్రం ఎక్కువగా పట్టించుకొని సేవా రూపేణ చేయడం జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వెంకటేశ్వర స్వామి సంతానం ఇచ్చినటువంటి వారికి వెంకటేశ్వర నామం పెట్టుకుంటే సంతానం ఇచ్చినటువంటి వారు 1,00,000 మంది ఉన్నారు. అట్లాగే ఈ వెంకటేశ్వర స్వామికి బెల్లం జోగి ఇవ్వడం, పుట్టు వెంట్రుకలు ఇవ్వడం, అట్లాగే ఈ స్వామివారి యొక్క మట్టిని తీసుకొని పోతే 1000 ఎకరాలతో ఇవాళ 1000 కోట్లతో ముందుకెళ్లి దాతలుగా ఇక్కడికి రావడం, ఈ స్వామిని స్వప్న రూపంలో దర్శించి భక్తులు అధిక సంఖ్యలుగా రావడం, స్వామివారి పేరు పెట్టుకున్న తిరుమలాపూర్ వాసులు మరి శివుని పేరు పెట్టుకుంటే 2 కళ్ళు పోయి స్వప్నంలో నా పేరే పెట్టుకోమని చెప్తే ప్రతి సంవత్సరం మొదటి దర్శనం తిరుమలాపూర్ భక్తులకు. అట్లాగే గంభీర్పూర్ రజకులు వెంకన్న వెంకమ్మ, కర్రె వెంకన్న, ఎర్ర వెంకన్న, నడిపి వెంకన్న, చిన్న వెంకన్న అని పేర్లు పెట్టుకుని అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇది భక్తుల వైభవం, భక్తుల కొంగు బంగారమైన వెంకటేశ్వరుణ్ణి అందరూ దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. సహకారంతో, భక్తుల సహకారంతో అత్యంత అద్భుతంగా మహా అన్నదాన ప్రసాదాన్ని ఊరందరూ కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే ఒక్క దాతతో ఒక 5 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి అని అంటే ఒకరే అని అనుకునేవారు. ఇక్కడ వెంకటాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, నీలాద్రి 7 సప్త చిరంజీవులతో కలిసి ఉన్నారు. ఇక్కడ వర్ష రూపకంగా ప్రతి సంవత్సరం గజరాల కొండ నుంచి ఎదురుకొచ్చినప్పుడు ఇక్కడ వర్ష రూపకంగా దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రాంత భక్తుల యొక్క విశ్వాసం ప్రగాఢ. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వెంకటరమణ అనే పేరు పెట్టుకోవడం అత్యంత ప్రాచీనమైనటువంటిది. పుట్టు వెంట్రుకలు, కోరనామాలు, మీసాలు భక్తులు ఇస్తూ ఉంటారు. ఎక్కడ కానీ వెంకటేశ్వర స్వామి మీసాలతో ఉండరు. కానీ ఇక్కడ మాత్రం వీర వెంకటేశ్వర స్వామి వారితో ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా. మరి ఒక 20,000 మందికి అన్నదానం చేస్తామని అంటే 40 క్వింటాల బియ్యం భక్తులు ఇప్పటికే ఇచ్చున్నారు. ఇంకెన్నైనా ఇవ్వడానికి మా ఊరి వాళ్ళు వెళ్తే మరి భక్తులుగా తండోపతండాలుగా రావడం, ఈ యొక్క జాతర ఒక 40 సంవత్సరముల నుంచి మరి ఒక 60,000 హుండీలో వచ్చినాయి. ఇప్పుడు ఒక 3 లక్షల వరకు రావడం, ఇది ఒక మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఇక్కడ మరి ఇంత వైభవంగా భక్తులు వచ్చి మరి కొండను దర్శించుకోవడం మరి మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ మరి మళ్ళీ మీకు పునర్దర్శనం, ఈ ఆలయ అభివృద్ధి, మీ అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్ర వైభవంలో కళ్యాణ మహోత్సవం అత్యంత అద్భుతంగా ఈ 5 సంవత్సరాల నుంచి గడిల గంగప్రసాద్ గారి ఆధ్వర్యంలో అత్యంత సమర్పించుకున్నారు.
గంగాధర్ గంగేశ్వర్ సాంబర్ కళ్యాణ్కి 50 రూపాయలు కాంగ్రెస్ సమర్పించుకున్నారు.